ఫీలర్స్ కి థింకర్స్ కి థ్రెడ్ బేర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. వన్స్ అగైన్ యు మే క్లారిఫై. థింకర్ అంటే నువ్వు డెసిషన్ తీసుకోవడం అన్నది ఎంతో ఆలోచించి ఇది కరెక్టా కాదా, లాభమా నష్టమా అని చేస్తావు. ఫీలర్ అంటే పక్కన డెసిషన్ తీసుకుంటాడు, అంటే వాడు ఇది బాగుంది ఇది బాగుంది అంతే. ఫీలర్ థింకింగ్ ఆపోజిట్ అన్నమాట. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఫీలర్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. నువ్వు ఇంత థింక్ చేసి నువ్వు రాంగ్ అవ్వచ్చు, ఏమీ థింక్ చేయకుండా వాడు రైట్ అవ్వచ్చు. ఇక్కడ ఫీలర్ అంటే ఎమోషన్స్ గట్రా మాత్రం కాదు. టేకింగ్ డెసిషన్ వితౌట్ మచ్ థింకింగ్, యూ జస్ట్ ఫీల్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ ఆల్. హీ వాజ్ మోర్ ఫ్యాసినేటెడ్ బై ఇండియా. ఇండియా చైనా యాక్చువల్లీ ఈక్వల్ ఇంపార్టెన్స్ చైనా కూడా ఇస్తాడు, ఇండియా కాకుండా చైనా కూడా ఇస్తాడు. ఇన్ఫాక్ట్ నేను చెప్పాను కదా, వాళ్ళు యూరోపియన్స్ ఏమో యూ బికమ్ అన్సైంటిఫిక్ అన్నారు, ఇండియా వాళ్ళు ఏమో నువ్వు మొత్తం తెలుసుకోలేదన్నారు. కావాల్సింది తెలుసుకున్నాను అని చెప్పారు అనమాట. అదే ఇండియా హౌ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ఇండియా అనేది అంటే మళ్ళీ వస్తుంది కదా అని చెప్పలేదు. ప్రధానంగా ధ్యానం నుంచి సమాధి వరకు ఉండేటువంటి తీసుకుని ఆ స్టెప్స్ లో, ఆ ప్రాసెస్ లో యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ అన్కాన్షియస్ అంటాడు. ధ్యానం తాలూకు ఇంపార్టెన్స్ ఏమిటంటే యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ అన్కాన్షియస్ అండ్ యు ఆర్ ఎనర్జైజ్డ్ మోర్. ఇది ఇంకెక్కడా లేదు అంటూ యోగంలో ఏవైతే మనకి కొసకి వెర్రెలు వచ్చాయో ఆ వామాచార వెర్రెలన్నీ ఆ పార్ట్ మాట్లాడలేదు. ఈ ఒక్క యోగం పార్ట్ ఈ తీసుకున్నాడు. సమాధి అది కూడా సమాధి స్థితి వరకు మాట్లాడలేదు. అంతవరకు వెళ్తే ఇది అంతవరకు సమాధి స్థితి గురించి ఎవరో సిగ్మండ్ ఫ్రాయిడ్ కి చెప్తేట, రూపాయి ఇచ్చి ఒక మందు కొనుక్కుంటే ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు, ఎందుకు అక్కడ అనవసరంగా అంత కష్టపడ్డాం అన్నట్ట. కానీ ధ్యానంలో ఆ విషయం మనకు కూడా, మనం కళ్ళు మూసుకుని ఒక అరగంట సేపు ఏమి చేయకుండా అలా ఉంటే ఆలోచనలు వచ్చి 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 ఆఖరికి అలా ఆలోచన అలా తగ్గే స్థితికి వెళ్తాం. మనం వెళ్ళినప్పుడు వీ రియల్లీ ఫీల్ ఎనర్జైజ్డ్. ఎందుకంటే నాకు కొన్ని ట్రైనింగ్ల వాటిలో చూశాను, ముందే ఆలోచనలు వస్తాయి, కొంతసేపు పోయిన తర్వాత తగ్గుతాయి. ఎందుకు మనకు ఆలోచనలు వస్తాయంటే మనకు థింకర్స్ ఇంకోటి ఆలోచనలు వస్తుంటాయి. సో దాని గురించి కృషి చేశాడు. ప్రధానమైన కృషి ఏమిటంటే ఇండియాలో యోగంలో ఈ ధ్యానం విషయం మీద విపరీతమైన కృషి చేసి, దాని ప్రయోజనం ఏమిటంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ కాన్షియస్నెస్ విత్ అన్కాన్షియస్ అండ్ దట్ ఎనర్జైజెస్ అస్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ కి పనికొస్తుంది అంటాడు. అది యూనివర్సల్ సింబల్స్ లో కలిసి ఉంటాయి కొన్ని ఎందుకు ఏమిటి అతను బోల్డ్ మాట్లాడుకొచ్చాడు ఆర్కిటెక్ట్స్ లో. మరి ఎలాగైతే మూలాల దగ్గర అంతమంది మూలాలు ఒకటే అన్నారో అతని సింబల్స్ కూడా అందరు సింబల్స్ ఒకటే అన్నాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అది. తర్వాత మీరు అన్నట్టుగా ఆయన ఇండియన్ ఫిలాసఫీతో బాగా కనెక్ట్ అవ్వగలిగిన మనిషిగా నాకు అనిపించింది మీరు చెప్పేదాన్ని బట్టి. ది ఓన్లీ ఫిలాసఫర్, వెస్టర్న్ ఫిలాసఫీ కుడ్ కనెక్ట్. కానీ ఆ తుఫాన్ ఎఫిసెంటర్ గురించి పోలికి చెప్పారు చూడండి, అది మనకి పూర్తిగా వర్తిస్తుంది మన ఫిలాసఫీకి. చాలా గొప్ప అబ్జర్వేషన్. ఈ రకంగా నాకు ఇండియన్ ఫిలాసఫీకి బాగా దగ్గరగా ఉందని అనిపించింది. అంటే ఈ యూంగ్ టు లివ్ బై లో ఈ పుస్తకంలో మనకి స్టార్ట్ లోనే ఈ మండల బొమ్మ వేసి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్. మరి ఇండియా వచ్చినట్టు లేదు, మరి ఎలా చేసుకున్నాడు. కానీ ఈ పాస్కల్ ఇండియా రాలేదు, బహుశా చదివి అందులో తీసుకున్నాడు. ఇది ఇక్కడ రాసుకున్నాడు అంటే యూంగ్ రాసి ఉంటాడు, లేకపోతే ఇతను రాయడు. పర్సోనాలో దానికి భిన్నంగా మనిషి ఉండలేరు అన్నారు. దానికి మార్లిన్ మన్రో ఉదాహరణ కూడా చెప్పారు మీరు. అలా ఉండడం వాళ్ళకి ఎంత కాన్ఫ్లిక్టింగ్ గా ఉంటుంది అనేది. ఇంకొకటి ఏం చెప్పారంటే, దాని తర్వాతనే పర్సోనా గురించి మాట్లాడిన వెంటనే మనిషి పర్సోనాకి అనుగుణంగా జీవించాలి అనేది ఒకటి చెప్పారు. తర్వాత తమ చుట్టూ ఉన్న సొసైటీ నార్మ్స్ ని కూడా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పారు. నాకెందుకు ఈ రెండు కాంట్రడిక్టరీ కాదా సార్? యూజువల్లీ మనిషి సైకాలజీ రూల్స్ ని పాటించకూడదు అన్నట్లే ఉంటుంది కదా సార్, కొంత కాన్ఫ్లిక్ట్ కనిపించట్లేదా? అడాప్టబిలిటీ టు ది ఎన్వైరన్మెంట్ కి మన పర్సోనా పనికొస్తుంది. ఆ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ పర్సోనా మనం ఎవరమో అది కొంచెం చూపిస్తున్నారు, కానీ పూర్తిగా వ్యతిరేకంగా ఉండకూడదు అంటూ మనం ఒరిజినాలిటీ ఉంటూ పర్సోనా అంటే మన ఒరిజినల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. అది
అది చూపిస్తూ మన ఒరిజినాలిటీ చూపిస్తుండాలంటాడు. అలాగే మనం కన్వెన్షనల్ గా ఉండడం మానేయకూడదు. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఏదో ఒక పెళ్లికి పిలిచారనుకోండి, ఆ పెళ్లికి అంతమంది పట్టుచీరలు కట్టుకొస్తున్నారు. ఒకే ఒక వ్యక్తి మామూలుగాను పెద్దవాళ్ళు గౌను వేసుకుని, వాళ్ళు మరో పార్టీకి వెళ్తే అది వేరే విషయం, కానీ ఓ గౌను వేసుకుని గుట్ట గౌను ఒకటి వేసుకుని ఆ పెళ్లికి వచ్చారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ, ది పర్సోనా హియర్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ సిచ్యుయేషన్ అండ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ కన్వెన్షన్స్. ఇదే మరొక పార్టీ అనుకోండి, ఆ పార్టీలో అందరూ గౌను వేసుకుని వస్తారు అనుకోండి, అక్కడ గౌను వేసుకు వెళ్తే పెద్ద ఇబ్బంది అని లేదనమాట. ఇలాగా హెల్దీ పర్సోనా గురించి చెప్పినప్పుడు కన్వెన్షన్ గా ఉంటూ అట్ ది సేమ్ టైం అడాప్టబుల్ గా రెండు ఉండాలంటాడు. యంగ్ గురించి 80s ఆంధ్ర యూనివర్సిటీలో ఈ పుస్తకాలు వెతుకులాడే దాంట్లో ఉండేవాడు. 83 నుంచి ఒక 7 ఏళ్ళు అక్కడే ఉన్నాను, యూనివర్సిటీలో ఉన్నాను నేను. సో ఆ యూనివర్సిటీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఒకటే, విఎస్ కృష్ణ మెమోరియల్ లైబ్రరీ. సో మాకు నిద్ర తప్పితే మిగతావన్నీ అక్కడే ఉండేవి, ఆ రాజు టీ దగ్గర నుంచి అన్ని. సో అది అక్కడ చదువుకున్న పుస్తకాల్లో అప్పట్లో మా వయసు కూడా 17 నుంచి 25 మధ్యలో ఎంత అర్థమైందో, ఎంత మెదడులోకి వెళ్ళిందో, ఎంత మేము ఎస్టిమ్యులేట్ చేసుకున్నామో తెలియదు కానండి. ఈరోజు మీరు చెబుతున్నప్పుడు యంగ్ గురించి ద ఎసెన్స్ మీరు చెప్పింది, ఇట్స్ వండర్ఫుల్. సార్ ఇన్ఫాక్ట్ మీరు చెప్తున్న పుస్తకం ఇన్ఫాక్ట్ ఐ విల్ ట్రై టు పర్చేస్. ఓకే, దానికంటే బెటర్ ఏంటంటే నేను ఐ థింక్ ఐ హావ్ టు అటెండ్ ద రిమైనింగ్ టూ లెక్చర్స్ ఈగర్లీ. వీఆర్ ఆల్ వెయిటింగ్. మీరు చెప్పిన పర్సనల్ దాని గురించి ఒక బెర్నార్డ్ షా మంచి కొటేషన్ ఉంది, దానికి అపోజిట్ గా ఉంటుంది. ఏమంటాయంటే అడాప్టబుల్ a reasonable man adapts himself to the world, whereas an unreasonable man insists the world to adapt to himself. So the whole development of the world depends on the unreasonable man. That's where the punch of Bernard Shaw. అంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉంటే వాళ్ళు అన్రీజనబుల్ అయినప్పటికీ వాళ్ళని ఫాలో అవుతుంది సొసైటీ. అది ఎప్పుడు బట్ దే ఆర్ నాట్ నార్మల్ పర్సన్స్. Both Indian and Chinese కూడా రెండు, నేను విన్నది predominantly two schools of thoughts. One is Confucius నుంచి వచ్చింది. Second part is Buddhism. So మీరు చూపించిన yin yang is actually coming from Buddhism or Taoistic part. So they also describe that it is as the femininity and masculinity in the world. అంటే అవన్నీ వస్తాయి, ఈ ఫెమినిటీ నెక్స్ట్ చాప్టర్ లో వస్తాయి. Look forward to listening and the other part of the talks. ఈ బుద్ధిజం ఏ దేశానికి వెళ్తే ఆ దేశం తాలూకు కల్చర్ ని పెట్టుకుని మారుతూ వచ్చింది. అది బుద్ధిజం మీన్ నో టూ నేషన్స్ ఈజ్ ఈక్వల్. ఇండియన్ బుద్ధిజం వేరు, బర్మీస్ బుద్ధిజం వేరు, కంబోడియన్ బుద్ధిజం వేరు, చైనీస్ బుద్ధిజం వేరు, జపనీస్ బుద్ధిజం వేరు. సార్ క్వశ్చన్స్ బాక్స్ లో, చాట్ బాక్స్ లో ఫ్రమ్ రాజ్ పల్, I have couple of questions. ఒకటి ఏంటంటే వాట్ పర్సనాలిటీ హీ సా హిమ్సెల్ఫ్ హ్యాస్, అంటే కార్ల్ యుంగ్ తన పర్సనాలిటీ ఎలా చూసుకున్నాడు, అండ్ వాట్ ఆర్ హిస్ బ్లైండ్ స్పాట్స్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ థియరీస్. అది రాసినట్లేదండి, మొత్తం పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నాను, కలెక్టర్ వర్క్స్ అన్ని చదివితే, ఎందుకంటే హిజ్ లైఫ్ అండ్ వర్క్స్ గురించి రాసిన వాడు ఉన్నారు, కానీ ఆయన ఏమని రాసుకున్నాడు ఆయన గురించి టైపాలజీ అది తెలియదు మనకి. What is his place in modern psychology right now in academia? Modern psychology practically disowns. Not only that, this is useless school ani valla psychoanalytical school useless school ani. Yeah. And అదే కాదు కదా, అక్కడికి సైకాలజీ నుంచి కూడా తీసారు, సిలబస్ మీద కూడా తీసారు. ఎంఏ సైకాలజీ సిలబస్ లో కూడా ఇప్పుడు మీకు ఈ అనాలిసిస్ కనిపించవు. వైద్యం అలాంటి పెట్టండి, ఇవాళ మీరు సైకాలజీ పుస్తకాలు తీస్తే అనలిటికల్ స్కూల్ ఉండదు, ఇది అన్సైంటిఫిక్ అని. కానీ అది అన్సైంటిఫిక్ అనుకోవడం అన్సైంటిఫిక్ అని నా ఉద్దేశం. అందుకే సిగ్మండ్ ఫ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ యుంగ్ కూడా వీఆర్ నాట్ సైకాలజిస్ట్, వీఆర్ మోర్ ఫిలాసఫర్స్ ఇద్దరు అన్నారు. ఈ టైపాలజీ ఏదైతే ఉందో
is it have any potential to collective change of the society? Yes. It's most of the time. యాక్చువల్లీ అతను ఏమంటాడంటే ఈ గ్రూప్స్ కూడా కలెక్టివ్ గా మనకి ఇండివిజువల్ కాకుండా కొన్ని చారిత్రక కారణాల వల్ల కొన్ని గ్రూప్స్ కి, ఈ పర్టికులర్ గ్రూప్ కి ఇది ఇన్ఫీరియర్ ఫంక్షన్. ఇలా ఉన్నప్పుడు ఈ గ్రూప్స్ అర్థం చేసుకుంటే 2 different groups will be able to talk and understand, provided these groups understand the typology అంటాడు. అది అందులో ఒక రిలీజియన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రిలీజియస్ ఫౌండర్ కాని ఉంటేట ఆ ఫౌండర్ తాలూకు టైపాలజీ బికమ్స్ ది టైపాలజీ ఆఫ్ ది ఫాలోవర్స్. ఎందుకంటే దే హావ్ టు రెస్పెక్ట్. అంచేత న్యాచురల్ గా పోయి అది మనకు వస్తుందట. అండ్ దిస్ కాజెస్ సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ when they interact with others where there is no such that particular founder or culture లేనప్పుడు అంటూ డిఫరెంట్ సొసైటీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ కి వాటికి కూడా సొసైటీస్ హ్యావ్ డిఫరెంట్ టైపాలజీస్ అంటాడు. నేషన్స్, చాలా గ్రూప్స్, ఫ్యామిలీస్, రీజియన్స్, నేషన్స్. ఇప్పుడు కొంతమంది మనం అంటుంటాం మా ఇళ్లలోనూ అంటాం, మా ఇళ్లలో ఇలాగా అంటాం. అంటే ఏంటి? అప్పుడే మనం పర్టికులర్ టైప్ పెట్టిస్తాం. అండ్ ఇలాగే ఉండాలి కపోని కూడా దాంతో మా వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేనండి అని. ఇలాగ మనకి ఇళ్ళు, రీజియన్స్, తెలుగు వాళ్ళు ఇలాగండి అని. మనకి కన్యాశుల్కం తీస్తే 2 డైలాగులు ఉన్నాయి. మన వాళ్ళంతా ఉట్టి వెధవాయులు అని ఒక డైలాగు, అన్ని మన వేదాల్లోనే ఉన్నాయి షా అని ఒక డైలాగు. అన్ని మన వేదాల్లోనే ఉన్నాయి షా అని అగ్నిహోత్రం అంటారు. మన వాళ్ళు ఉట్టి వెధవాయులు అని గిరీశం. నిజానికి అన్ని మన వేదాల్లోనూ లేవు, మన వాళ్ళు ఉట్టి వెధవాయులు కాదు. అది నిజం. బట్ మనం ఒక రకంగా మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇదే దీన్ని. బట్ ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ ఇస్ నాట్ ఇన్నేట్, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు సొసైటీ అండ్ క్లాస్ స్ట్రగుల్. యాక్చువల్ గా మార్క్స్, ఈ సైకో అనలిటిక్ ఫ్రాయిడ్ వీళ్ళు సమకాలికలు అవ్వడం వల్ల ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద ఇమీడియట్ గా పడలేదు. అల్టిమేట్ గా భౌతిక పరిస్థితులే మారుస్తాయి. మార్చిన తర్వాత యువర్ సైకో వుడ్ బి డిఫరెంట్. అయితే ఇక్కడ మన పుస్తకం లోకవేత్తకి ఇంపార్టెన్స్ ఏమిటంటే, భౌతిక పరిస్థితులు ఫాస్ట్ గా మార్చినప్పుడు మీకు క్యాపిటలిస్ట్ సొసైటీ కానీ సోషలిస్ట్ సొసైటీ కానీ అవుతుంది. అయినప్పుడు జనం మారుతారు. మనది స్టన్నింగ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నాడు. దానివల్ల వచ్చే విలువలు గట్రా లోకవేత్తలో ఉన్న పుస్తకంలో గొప్పతనం అంతా అదే. ఆ స్టన్నింగ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇండియాలో ఉండడం వల్ల మనకి దానికి సంబంధించిన విలువలు రావడము, వాటి రిలీజియస్ లో భాగం అవడం, ఆ విలువలు మనకి బోల్డ్ అన్ని ఈవిల్స్ వచ్చాయి, బోల్డ్ అన్ని సేఫ్ గార్డ్స్ వచ్చాయి. ఆ మెటరలిస్టిక్ అంటే ఏన్షియంట్ ఇండియన్ మెటరలిజం పుస్తకం దాని గొప్పతనం ఏంటంటే, యూ అండర్స్టాండ్ ఇండియా మచ్ బెటర్. కార్ల్ మార్క్స్ చెప్తున్న సొసైటీలన్నీ వెస్ట్రన్ సొసైటీస్. ఒక 500 ఏళ్ల కింద బ్రిటన్ ఎలా ఉంది అంటే ఇవాళ మనం చెప్పలేం, అమెరికా ఎలా ఉందని చెప్పలేం మనం. ఎందుకు? గబగబ చేంజెస్ అన్నమాట అక్కడ. ఇప్పుడు ఆ చేంజెస్ మనకి పోస్ట్ 96 వస్తున్నాయి. ఆ చేంజెస్ రావడం వల్లే కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తున్నాయి. చేంజెస్ వస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. మీరు చెప్పిన వాటిల్లో లవ్లెస్ అండ్ నేను థ్యాంక్ యూ సార్. నేను నెక్స్ట్ సెషన్స్ కూడా అటెండ్ అవుతా. థ్యాంక్ యూ తప్పకుండా అటెండ్ అవ్వు.